కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్రకులాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్యూహంగా సంచలన నిర్ణయం తీసుకున్నందున నేడు మక్తల్ పట్టణంలో గల బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణవాడిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాణాలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బ్రాహ్మణ సంఘ సభ్యులు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు నిర్ణయానికి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుతూ మేము నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటామని వారు తెలిపారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు భారతదేశ ప్రధానిగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాము అని వారు అన్నారు. మధ్వ పరిషత్ నుండి మక్తల్ బ్రాహ్మణ సంఘం నుండి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఓసీ లోపల 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు మా మక్తల్ పట్టణ ప్రెసిడెంట్ గారిగా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు 10% రిజర్వేషన్ని ప్రకటించడం మాకంతా చాలా సంతోషదాయకం. నేడు బ్రాహ్మణులలో కానీ మిగతా ఓసీ వర్గాలలో కూడా నేడు చాలా విద్యా ఉద్యోగ అవకాశాల్లో చాలా వెనుకబడిపోవడానికి కారణం ఏమిటంటే మాకు సరైనటువంటి సదుపాయాలు లేవు. నేడు భారత ప్రధాని గారు దాన్ని గ్రహించి ఇది రిజర్వేషన్ అనేది ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా ఇస్తే ఆర్థికంగా వెనుకబాటు ఉన్నవారు కూడా సమాజంలో ఒక మంచి స్థానాన్ని పొందుతారు, వారికి కూడా చేయూతనివ్వాలి అని చెప్పేసి 60 సంవత్సరాలుగా ఎవరు కూడా చేయనటువంటి ఇతర ప్రభుత్వాలు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ప్రతి వారందరికీ కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ విధానాన్ని ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ అధ్యక్షులు వినోద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ రావు, సురేంద్రాచారి, భీమ్సేన్ రావు, శ్యామ్ సుందర్ జోషి, వంశీకృష్ణ, హన్మేష్ రావు, గోవింద్ రావు, రఘుప్రసన్ భట్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ఇప్పుడే సమన్యాయం జరిగిందిగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఓసీలోనూ వెనకబడ్డ వాళ్ళు, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకొరకే బ్రాహ్మణ సమాఖ్య తరఫు నుంచి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మా సంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసే విధంగా బ్రాహ్మణులందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.